నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే నువ్వు మనుషులను చూడవు, మనుషుల యొక్క ప్రేరేపణను నువ్వు పట్టించుకో. అపవాది నిన్ను ప్రేరేపిస్తుంది. అందుకని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాశాడు తెలుసా? పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. నిన్ను ప్రేరేపిస్తాడు, సినిమాకి రమ్మని ప్రేరేపిస్తాడు, అనేక పాపాలకు నిన్ను ప్రేరేపిస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రేరేపణ నీకు కలిగిందో, నీవు ఒప్పుకున్నావా, నీ జీవితంలో సంతోషాన్ని అనుభవించలేవు. దేవునికి భయపడుట ద్వారానే మనం పరలోక రాజ్యం యొక్క కీ మనము పొందగలుగుతాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం యొక్క కీ ఆయన పొందుకున్నాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ఆయన ద్వేషించినటువంటి వాడు.